ఈరోజు ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి సాంఘిక శాస్త్రం జోగ్రఫీ టెక్స్ట్ బుక్లోని 5వ పాఠానికి సంబంధించిన పరీక్షను చూద్దాం. 5వ పాఠం సహజ వృక్ష సంపద వన్యప్రాణులు. ఇందులో 97 నుంచి 105వ పేజీ వరకు. ముందుగా నేను ప్రశ్నలు చదువుతాను, మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్లో ఆన్సర్లు చూద్దాం. ఎప్పుడు వన్యప్రాణి సంరక్షణ చట్టం భారతదేశంలో అమలు చేయబడింది? 1 1972లో, 2 1962లో, 3 1982లో, 4 1952లో. ఇప్పుడు వన్యప్రాణి సంరక్షణ చట్టం భారతదేశంలో అమలు చేయబడింది 1 1972లో, 2 1962లో, 3 1982లో, 4 1952లో. పంచ్మర్హి బయో రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? 1 అస్సాం, 2 తమిళనాడు, 3 ఉత్తరప్రదేశ్, 4 మధ్యప్రదేశ్. పంచ్మర్హి బయో రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? 1 అస్సాం, 2 తమిళనాడు, 3 ఉత్తరప్రదేశ్, 4 మధ్యప్రదేశ్. వృక్షజాలం మరియు జంతుజాలను రక్షించడానికి దేశంలో ఎన్ని బయోస్పియర్ రిజర్వులు ఏర్పాటు చేశారు? 1 10, 2 16, 3 18, 4 20. వృక్షజాలం మరియు జంతుజాలను రక్షించడానికి దేశంలో ఎన్ని బయోస్పియర్ రిజర్వులు ఏర్పాటు చేశారు? 1 10, 2 16, 3 18, 4 20. ఆసియా సింహానికి చివరగా మిగిలి ఉన్న ఆవాసం. 1 గిర్ అటవీ ప్రాంతం, 2 శేషాచలం, 3 పన్నా, 4 శీతల ఎడారి. ఆసియా సింహానికి చివరగా మిగిలి ఉన్న ఆవాసం 1 గిర్ అటవీ ప్రాంతం, 2 శేషాచలం, 3 పన్నా, 4 శీతల ఎడారి. భారతదేశంలో దాదాపు ఎన్ని రకాల పక్షి జాతులు ఉన్నాయి? 1 3000, 2 2000, 3 4000, 4 5000. భారతదేశంలో దాదాపు ఎన్ని రకాల పక్షి జాతులు ఉన్నాయి? 1 3000, 2 2000, 3 4000, 4 5000. ఏ కాలంలో సైబీరియన్ క్రేన్ వంటి పక్షులు పెద్ద సంఖ్యలో భారతదేశంలోకి వస్తాయి? 1 వేసవికాలం, 2 వర్షాకాలం, 3 శీతాకాలం, 4 పైవేవి కాదు. ఈ కాలంలో సైబీరియన్ క్రేన్ వంటి పక్షులు పెద్ద సంఖ్యలో భారతదేశంలోకి వస్తాయి. 1 వేసవికాలం, 2 వర్షాకాలం, 3 శీతాకాలం, 4 పైవేవి కాదు. భారతదేశంలో దాదాపు ఎన్ని జంతు జాతులు ఉన్నాయి? 1 80,000, 2 90,000, 3 2,000, 4 10,000. భారతదేశంలో దాదాపు ఎన్ని జంతు జాతులు ఉన్నాయి? 1 80,000, 2 90,000, 3 2,000, 4 10,000. రబ్బరు క్రింది వృక్ష సంపద రకాలు దేనికి చెందినది? 1 టండ్రా, 2 హిమాలయన్, 3 మడడవులు, 4 ఉష్ణమండల సతతహరిత. రబ్బరు క్రింది వృక్ష సంపద రకాలలో దేనికి చెందినది? 1 టండ్రా, 2 హిమాలయన్, 3 మడడవులు, 4 ఉష్ణమండల సతత హరిత. ఎప్పటి నుంచి ప్రభుత్వం అనేక వృక్షవనాలకు ఆర్థిక మరియు సాంకేతిక సహాయాన్ని అందిస్తోంది? 1 1992, 2 1972, 3 1982, 4 1962. ఎప్పటి నుండి ప్రభుత్వం అనేక వృక్షవనాలకు ఆర్థిక మరియు సాంకేతిక సహాయాన్ని అందిస్తోంది? 1 1992, 2 1972, 3 1982, 4 1962. భారతదేశంలో పక్షి జాతులు ప్రపంచంలోని మొత్తంలో ఎంత శాతం? 1 12%, 2 23%, 3 13%, 4 15%. భారతదేశంలో పక్షి జాతులు ప్రపంచంలోని మొత్తంలో ఎంత శాతం? 1 12%, 2 23%, 4 13%, 4 15%. ఎన్ని వృక్ష జాతులు అంతరించిపోతున్నాయి భారతదేశంలో? 1 1200, 2 1300, 3 2000, 4 2200. ఎన్ని వృక్ష జాతులు అంతరించిపోతున్నాయి? 1 1200, 2 1300, 3 2000, 4 2200. భారతదేశంలో చేప జాతులు ఎన్ని ఉన్నాయి? 1 2236, 2 2546, 3 2436, 4 2564. భారతదేశంలో చేప జాతులు ఎన్ని ఉన్నాయి? 1 2236, 2 2546, 3 2436, 4 2564. సహజ వారసత్వాన్ని సంరక్షించడానికి ఏర్పాటు చేసిన జాతీయ ఉద్యానవనాలు. 1 553, 2 435, 3 101, 4 201. సహజ వారసత్వాన్ని సంరక్షించడానికి ఏర్పాటు చేసిన జాతీయ ఉద్యానవనాలు. 1 553, 2 435, 3 101, 4 201. భారతదేశం ప్రపంచంలోని ఉభయచరాలు, సరీసృపాలు మరియు క్షీరదాలలో ఎంత శాతం వాటా ఉంది? 1 5 నుంచి 8%, 2 15 నుంచి 18%, 3 10 నుంచి 18%, 4 3 నుంచి 5%. భారతదేశం ప్రపంచంలోని ఉభయచరాలు, సరీసృపాలు మరియు క్షీరదాలలో ఎంత వాటా ఉంది లేదా ఎంత వాటా కలిగి ఉంది అంటే 1 5 నుంచి 8%, 2 15 నుంచి 18%, 3 10 నుంచి 18%,
4 3-5%. క్రింది వానిలో సరైనది గుర్తించండి. 1 డిబ్రూ సైఖోవా అస్సాం, 2 దిహాంగ్ డిబాంగ్ అరుణాచల్ ప్రదేశ్, 3 నోక్రేక్ మేఘాలయ, 4 పైవన్నీ. క్రింది వానిలో సరైనది గుర్తించండి. 1 డిబ్రూ సైఖోవా అస్సాం, 2 దిహాంగ్ డిబాంగ్ అరుణాచల్ ప్రదేశ్, 3 నోక్రేక్ మేఘాలయ, 4 పైవన్నీ. అందరూ ఆన్సర్లు రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. ఎప్పుడు వన్యప్రాణి సంరక్షణ చట్టం భారతదేశంలో అమలు చేయబడింది? కరెక్ట్ ఆన్సర్ 1 1972లో. ఇప్పుడు వన్యప్రాణి సంరక్షణ చట్టం భారతదేశంలో అమలు చేయబడింది అంటే 1972లో. కరెక్ట్ ఆన్సర్ 1. పచ్ మర్హి బయో రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ 4 మధ్యప్రదేశ్. పచ్ మర్హి బయో రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉందంటే మధ్యప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ 4. వృక్షజాలం మరియు జంతుజాలను రక్షించడానికి దేశంలో ఎన్ని బయోస్పియర్ రిజర్వులు ఏర్పాటు చేశారు? కరెక్ట్ ఆన్సర్ 3 18. వృక్షజాలం మరియు జంతుజాలను రక్షించడానికి దేశంలో ఎన్ని బయోస్పియర్ రిజర్వులు ఏర్పాటు చేశారంటే 18 ఏర్పాటు చేశారు. కరెక్ట్ ఆన్సర్ 3. ఆసియా సింహానికి చివరగా మిగిలి ఉన్న ఆవాసం? కరెక్ట్ ఆన్సర్ 1 గిర్ అటవీ ప్రాంతం. ఆసియా సింహానికి చివరగా మిగిలి ఉన్న ఆవాసం గిర్ అటవీ ప్రాంతం. కరెక్ట్ ఆన్సర్ 1. భారతదేశంలో దాదాపు ఎన్ని పక్షి జాతులు ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ 2 2000. భారతదేశంలో దాదాపు ఎన్ని పక్షి జాతులు ఉన్నాయంటే 2000. ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. భారతదేశంలో దాదాపు మొత్తం జంతు జాతులు ఏంటంటే 90,000. అందులో పక్షి జాతులు 2000, చేప జాతులు 2546. ఈ పక్షి జాతులేమో ప్రపంచంతో పోల్చి భారతదేశంలో 13% ఉన్నాయి ప్రపంచ నిల్వల్లో. అదే చేప జాతులు అయితే 12% ఉన్నాయి. మొత్తం జంతు జాతులు మన భారతదేశంలో 90,000, అందులో 2,000 పక్షి జాతులు ఉన్నాయి, 2,546 చేప జాతులు ఉన్నాయి. పక్షి జాతులు 2,000 అనేవి ప్రపంచంలో మన భారతదేశంలో ఎంత వాటా ఉందంటే 13% ఉంది. చేప జాతులు ఎంత నిల్వలు ఉన్నాయంటే 12%. చేపలు 12%, పక్షులు 13%. అలాగే క్షీరదాలు, ఉభయచరాలు, సరీసృపాలు ఇవన్నీ ఎంత శాతం ఉన్నాయంటే 5-8% వాటా ఉంది. 5-8%, 12%, 13%, 2,000, 2,546, 90,000. ఈ నెంబర్స్ అని గుర్తుపెట్టుకోండి. ఏ కాలంలో సైబీరియన్ క్రేన్ వంటి పక్షులు పెద్ద సంఖ్యలో భారతదేశంలోకి వస్తాయి? కరెక్ట్ ఆన్సర్ 3 శీతాకాలంలో. ఏ కాలంలో సైబీరియన్ క్రేన్ వంటి పక్షులు పెద్ద సంఖ్యలో భారతదేశంలోకి వస్తాయంటే శీతాకాలంలో. కరెక్ట్ ఆన్సర్ 3. భారతదేశంలో ఎన్ని జంతు జాతులు ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ 2 90,000. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. భారతదేశంలో జంతు జాతులు 90,000, పక్షి జాతులు 2,000, చేప జాతులు 2,546. రబ్బరు క్రింది వృక్ష సంపద రకాల్లో దేనికి చెందింది? కరెక్ట్ ఆన్సర్ 4 ఉష్ణమండల సతతహరిత. రబ్బర్ అనేది మామూలు ఉష్ణమండల అడవుల్లో పెరుగుతుంది కాబట్టి టండ్రా, హిమాలయన్ మడ అడవుల్లో పెరగదు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 4 ఉష్ణమండల సతతహరిత. కరెక్ట్ ఆన్సర్ 4. ఎప్పటి నుండి ప్రభుత్వం అనేక వృక్ష వనాలకు ఆర్థిక మరియు సాంకేతిక సహాయాన్ని అందిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ 1 1992 నుండి. ఎప్పటి నుండి ప్రభుత్వం అనేక వృక్ష వనాలకు ఆర్థిక మరియు సాంకేతిక సహాయాన్ని అందిస్తుందంటే 1992లో. అదే వన్యప్రాణి సంరక్షణ చట్టం ఎప్పుడంటే 1972లో. వృక్ష వనాలకు ఆర్థిక సహాయం ఎప్పటి నుంచి 1992, 72. భారతదేశంలో పక్షి జాతులు ప్రపంచంలో మొత్తంలో ఎంత శాతం? కరెక్ట్ ఆన్సర్ 3 13%. భారతదేశంలో పక్షి జాతులు ప్రపంచంలో ఎంత శాతం అంటే 13%. ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. చేపలు అయితే 12%, పక్షులు అయితే 13%. చేప జాతులు మన భారతదేశంలో 2,546 ఉన్నాయి. అదే పక్షి జాతులు అయితే 2,000 ఉన్నాయి. టోటల్గా జంతు జాతులు మన భారతదేశంలో ఎన్ని ఉన్నాయంటే 90,000. ఎన్ని వృక్ష జాతులు అంతరించిపోతున్నాయి? మన భారతదేశంలో అంతరించిపోతున్న వృక్ష జాతులు ఎన్ని అంటే కరెక్ట్ ఆన్సర్ 2 1300. ఆల్రెడీ వృక్ష జాతులు ఎన్ని అంతరించిపోతున్నాయి 1300. కరెక్ట్ ఆన్సర్ 2. భారతదేశంలో చేప జాతులు ఎన్ని ఉన్నాయి? కరెక్ట్ ఆన్సర్ 2 2,546. చేప జాతులు 2,546, పక్షి జాతులు 2,000. పక్షి జాతులు అయితే మన భారతదేశం ప్రపంచంలో ఎంత వాటా ఉందంటే 13%. అదే చేప జాతులు అయితే 12%. భారతదేశంలో చేప జాతులు ఎన్ని ఉన్నాయంటే 2,546. కరెక్ట్ ఆన్సర్ 2. అంకెల్ని ప్రతిసారి రిపీట్ చేయండి, గుర్తుంటాయి. సహజ వారసత్వాన్ని సంరక్షించడానికి ఏర్పాటు చేసిన జాతీయ ఉద్యానవనాలు? కరెక్ట్ ఆన్సర్ 3 101. సహజ వారసత్వాన్ని సంరక్షించడానికి ఏర్పాటు చేసిన జాతీయ ఉద్యానవనాలు ఏంటంటే 101. కరెక్ట్ ఆన్సర్ 3. భారతదేశం ప్రపంచంలోని ఉభయచరాలు, సరీసృపాలు మరియు క్షీరదాలు ఎంత శాతం వాటా కలిగి ఉందంటే 5-8%. కరెక్ట్ ఆన్సర్ 1. భారతదేశం ప్రపంచంలోని ఉభయచరాలు, సరీసృపాలు మరియు క్షీరదాల్లో ఎంత వాటా కలిగి ఉందంటే 5-8%. అదే పక్షి జాతులు అయితే 13%, చేప జాతులు అయితే 12%.
క్రింది వాళ్ళలో సరైనది గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. డిబ్రూ సైఖోవా అనేది అస్సాంలో ఉంది. దిహాంగ్ డిబాంగ్ అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. నోక్రేక్ అనేది మేఘాలయలో ఉంది. క్రింది వాళ్ళలో సరైనది గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. డిబ్రూ సైఖోవా అనేది అస్సాంలో ఉంది. దిహాంగ్ డిబాంగ్ అనేది అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. నెక్స్ట్ నోక్రేక్ అనేది మేఘాలయలో ఉంది. అందరూ ఎగ్జామ్ బాగా రాశారా? కింద ఆన్సర్లు కూడా ఉన్నాయి చూసుకోండి.